నమస్తే. మూడ్ ఆఫ్ ఆంధ్రకి స్వాగతం. ఆంధ్రప్రదేశ్లో ఒక వర్గం మీడియా చాలా విచిత్ర వైఖరితో ప్రవర్తిస్తుంది. కూటమి ప్రభుత్వానికి లేని ఆసక్తి ఈ మీడియాలో కనిపిస్తుంది. ముఖ్యంగా వైసీపీ కార్యకర్తలు నాయకులను అరెస్ట్ చేసే విషయంలో కూటమి సర్కార్ కంటే కూడా ఈ ఎల్లో మీడియా అని చెప్పుకునే ఆ మీడియా ఎక్కువ ఆతృత ప్రదర్శిస్తుంది. ఇంకా ఏం వాళ్ళను అరెస్ట్ చేయలేదే, వీళ్ళని అరెస్ట్ చేయలేదే, పలానోళ్ళను ఎందుకు అరెస్ట్ చేయకుండా అలసత్వం ప్రదర్శిస్తుంది ఈ ప్రభుత్వం అనే విమర్శల్ని మీడియా చేయడం చాలా విచిత్రంగా అనిపిస్తోంది. మీడియాకి ఎందుకు ఈ ఎజెండా, ప్రత్యేక ఎజెండాతో ఈ మీడియా ప్రవర్తిస్తుంది అనేందుకు ఆ మీడియాలో వస్తున్న కథనాలు కానీ వాళ్ళ ఛానల్లో చేస్తున్న చర్చలు కానీ మనం చూస్తే అర్థం చేసుకోవచ్చు. ఈ వింత ధోరణిపై ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు పురుషోత్తం రెడ్డి గారిని అడిగి తెలుసుకుందాం. ఏంది పురుషోత్తం గారు, మీడియాకి ఎందుకు ఈ అంటే తొందరపడడానికి రెండు కారణాలు కనిపిస్తాయి. ఒక కారణం ఏంటంటే ఇప్పుడు అక్కడక్కడ అరెస్టులు జరుగుతున్నాయి. అవును, దాదాపు వైసీపీ లెక్కల ప్రకారం పెద్ద సంఖ్యలో అంటున్నారని 100 మంది పైచీలకు జైల్లో ఉండారని వాళ్ళు చెప్తున్నారు. మొత్తం ఒక స్థాయిలో సోషల్ మీడియాలో పనిచేసిన వాళ్ళు, దీంట్లో చాలామంది గతంలో వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు అదుపుతప్పి ప్రవర్తించిన వాళ్ళు కూడా ఉన్నారు. మనకు తెలిసి పేర్లు, మిగతా వాళ్ళు ఎలా ఉన్నారో చూడాలి. కాబట్టి అరెస్ట్ అయ్యారు. ఇప్పుడు ఈ వీళ్ళ పట్ల గతంలో సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండేవాళ్ళు తెలుగుదేశం పార్టీలో, అదేదో కొన్ని మీడియా ఛానళ్ళు వాళ్ళు ఏమనుకున్నారంటే మా వల్ల ప్రభుత్వం వచ్చింది అంటే మేము కదా డిసైడ్ చేసింది అనే ధోరణి ఒకటి. రెండో పాయింట్ ఏంటంటే మనకు వ్యక్తులుగా కొన్ని భావావేశాలు ఉంటాయి. వెంటనే కొట్టేవాలి, వెంటనే తిట్టేవాలి, ఈ అధికారం వచ్చేసిన వెంటనే పెద్ద లోపల వేసేవాళ్ళు కదా, ఈ భావన ఉంటాయి కదా. ఈ స్థాయికి వెళ్ళిపోయారు వాళ్ళు. అంటే వీళ్ళు ఫిక్స్ అయి ఉంటారు. సమ్ ఎక్స్ గతంలో టీవీలో డిబేట్లో ఆర్గ్యుమెంట్ ఎప్పుడు తిట్టుంటారు అంటే ఎంత లోపల వేసేవాళ్ళు కదా. ఇట్లాంటి ఇది విపరీత ధోరణుల యొక్క పరాకాష్ఠగా ఇది కనిపిస్తుంది. రెండోది కొంచెం అతి తెలివితేటలు కూడా. అంటే ఇప్పుడు 100 మందిని ఎంతమంది అరెస్ట్ చేస్తున్నారని చెప్పారు కదా. అసలు ఒక పక్క ఇది వైసీపీ వాళ్ళు గొడవ చేస్తున్నారు కదా, మమ్మల్ని అన్యాయంగా అరెస్ట్ చేస్తున్నారని. అసలు ఏమీ చేయలేదు, ఇంకా చేయలేదంటే అది కవర్ అవుతుంది అనుకుంటున్నారా? ఓకే, అది ఇది అంతే అతిశాస్త్రులు అంటారు దీన్ని. బేసిక్గా ఏంటంటే ఇప్పుడు ఉదాహరణకు ఎవరు తప్పు చేసినా యాక్షన్ తీసుకోవాల్సిందే, చట్టం ఉంది కదా. ఇప్పుడు 100 మందిని అరెస్ట్ చేసినారు, వైసీపీ కార్యకర్తలు 100 మందిని అరెస్ట్ చేసినారని వైసీపీ వాళ్ళు గోల పెడుతున్నారు. మనలాంటి వాళ్ళు ఎవరు దాన్ని ఖండించలేదు ఇంతవరకు. ఎందుకు ఖండించలేదు? వాళ్ళపైన చేస్తున్న చర్యలు చట్టబద్ధంగా ఉన్నాయా, చట్టం పరిధిలో ఉన్నాయా, ఎంత యాక్సెస్ ఉందో అంతకన్నా మించిగా చేస్తున్నారు. అయినప్పుడు కూడా ఒక చిన్న బలహీనత ఏంటి, గతంలో వీళ్ళు కొంతమంది అదుపు తప్పి ప్రవర్తించారు కాబట్టే వాళ్ళని అరెస్ట్ చేస్తా ఉన్నా కూడా మౌనంగా ఎందుకు చాలామంది ఉన్నారంటే పార్టీకి సంబంధం లేని వాళ్ళు కానీ ఇంటలెక్చువల్గా అనుకునే వాళ్ళు ఎవరు ఎందుకు మాట్లాడేది, వాళ్ళు కొంత నోరు జారినారు కదా అనే భావన ఉంది. పనిష్మెంట్ ఉండాలని భావన ఉంది. దీన్ని ఒక సానుకూలంగా తీసుకొని చట్టబద్ధతలో ఇట్లేగానే వ్యవహరించారంటే అధికార పార్టీకి చెడ్డ పేరు రాదు, వైసీపీ వాళ్ళు బాధపడవచ్చు. ఇట్లాంటి వాతావరణాన్ని చెడగొట్టే పద్ధతిలో ఈ మీడియా సంస్థలు కానీ కొంతమంది సోషల్ మీడియాలో ఉండేవాళ్ళు ప్రవర్తిస్తున్నారు. రెండో పాయింట్ ఏంటంటే గతానికి ఇప్పటికీ ఒక వ్యత్యాసం చూద్దాం. ఇప్పుడు వీళ్ళు వచ్చి 6 నెలలు అయింది. నాకు తెలిసి ఈ 6 నెలల్లో చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో విమర్శించే వాళ్ళు కొంతమంది ఉంటే ఉండొచ్చు, కానీ ప్రెస్ మీట్లు పెట్టి ఎలా పడితే అలా మంత్రులని వాళ్ళు తిట్టే వాళ్ళు అయితే ఇప్పుడు రాల. గతంలో చేశారు, కొడాల నాని గారు, వల్లభనేని వంశీ, చాలామంది మంత్రులు ఎట్లా పడితే తిట్టారు, కొంతమంది ఉన్నారు, మనం కాదలేం. కానీ ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారంకి వచ్చిన తర్వాత ఆ రకంగా అటాక్ చేసేవాళ్ళు ఈ రోజు కాదు, రేపు వస్తారో చూడాలి, రాలేదు. కానీ తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డిని కానీ ఇట్లాంటి వాళ్ళు తిట్టిన వాళ్ళు ఊరు లేరా? సోషల్ మీడియా కేంద్రంగా కానీ పబ్లిక్ మీటింగ్లో కానీ బ్రహ్మాండంగా తిట్టిన వాళ్ళు ఉన్నారు కదా. అప్పుడు వాళ్ళు ఎట్లా అరెస్ట్ చేసినారు? కొంత టైం తీసుకోలేదా? ఇప్పుడు ఉదాహరణకు తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉంది, అధికారంలో జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు. అచ్చెన్నాయుడు ఎన్ని రోజులకు అరెస్ట్ చేసినారు? కరోనా టైంలో దాదాపు 2 ఏళ్ళు. అవును, దాదాపు 2 ఏళ్ళకి అరెస్ట్ చేసినారు. రఘురామకృష్ణరాజు గారితో సమర్థించిన వివేచన ఒకటే, రోజు తిట్టాడు కదా జగన్ని, కులాల పేరుతో బాగా విమర్శించాడు, గట్టిగా విమర్శించాడు. అది కొన్ని సందర్భాల్లో అదుపు తప్పినాయి, కొన్ని సందర్భాల్లో రీజనబుల్ విమర్శలు కూడా ఉన్నాయి. ఆయన ఎప్పుడు అరెస్ట్ చేసినారు? 4 ఏళ్ళ తర్వాత. మనం సమర్థించడం వ్యతిరేకించడం ఇక్కడ పాయింట్ కాదు, అది మనం చేయాల్సిన పని కాదు. రఘురామకృష్ణ 4 ఏళ్ళు పట్టింది.
ఆయన అచ్చెన్నాయుడు గారిది 1 year 2 years పట్టింది. చంద్రబాబు నాయుడు గారు ఇంకో 3 నెలలు ఎలక్షన్ ఉండగా అరెస్ట్ చేసినారు స్కిల్ డెవలప్. అంటే పాయింట్ ఏంటంటే అప్పుడేదో రావడం అందుని అరెస్ట్ చేసేసినట్టు, ఇప్పుడు ఇంకా జగన్ అరెస్ట్ చేయనట్టు ఎందుకు అంత తొందర? పాయింట్ ఏంటంటే అప్పుడైనా ఇప్పుడైనా ప్రభుత్వానికి కొన్ని పరిమితులు ఉంటాయి. చట్టాన్ని నువ్వు యాక్సెప్ట్ చేయలేదు. మనకు అధికారం ఉంది కాబట్టి పటపట 2 కొట్టేద్దాం అనుకుంటే ఒకరిద్దరు అవుతుంది. నీకు రోజు అదే పని పెట్టుకుంటే వ్యవస్థ ఏమవుతుంది, ప్రభుత్వం ఏమవుతుంది, ఆ భయాలు ఉంటాయి అందరికీ. అధికారంలో ఉన్న వాళ్ళు చట్టాన్ని కూడా అడ్రస్ చేయాలి ఎంత నీకు అనుకూలంగా ఉంటా. కాబట్టి గత ప్రభుత్వం కూడా రావడం 2వ రోజు 3వ రోజు 4వ రోజు ఎత్తుగా అందరినీ వేల మందిని అరెస్ట్ చేసేసినట్టు, ఇప్పుడు ఏమీ జరగనట్టు, అప్పుడైనా ఇప్పుడైనా కొన్ని పరిమితుల మేరకే జరుగుతాయి. అన్నిటికన్నా మించి నా కోపతాపాల ఆధారంగా అరెస్ట్ చేయడం కుదరదు. నాకు నీ మీద కోపం ఉండొచ్చు, సరైన సమయం దొరకాలి, నువ్వు తప్పు చేయాలి, అది ఎస్టాబ్లిష్ కావాలి వ్యవస్థ పైన, ఇవన్నీ ఉంటాయి. కానీ ఇవేమి సంబంధం లేకుండా నాకు కోపం ఉంది కాబట్టి నీ పైన అప్పుడేదో మన ఇద్దరు మేము అధికారంలో లేనప్పుడు నువ్వు అధికారంలో ఉన్నప్పుడు మేమిద్దరం కలిసి టీవీలో నీ అంతూ చూస్తానన్నాను కాబట్టి ఇప్పుడు చూడలేదే. నాకు చర్చలు చూశాను, ఒక అమరావతి జేఏసీ నాయకుడు, వైసీపీ నాయకుడు, నాకు పదవి వచ్చిన వెంటనే నిన్ను కట్టేస్తాను అంటాడు. పదవి వచ్చిన కట్టేయడం ఏంది అంటే నాకేంటంటే వీళ్ళు టీవీ డిబేట్స్లో యూట్యూబ్ ఛానల్లో వీళ్ళు వ్యక్తం చేసే అభిప్రాయాలు ఫీల్డ్లో కావాలని కోరుకుంటున్నారు. అది జరగదు. కాబట్టి తెలుగుదేశం పార్టీ కూడా ఇట్లాంటి వాటికి లీన్ కాకుండా మీరు చట్టబద్ధంగా ఆ గతంలో తప్పు చేసిన వాళ్ళైనా ఇప్పుడు తప్పు యాక్షన్ తీసుకోండి, చట్టం అనుమతించిన మేరకే తీసుకోండి. తీసుకోకుండా అదుపు తప్పితే రేపు మీరు మంచి చేసినా కూడా అది చెడుగా దారితీస్తుంది. వీళ్ళకున్న భావావేశాలు చేయలు ఉండదు. వీళ్ళు అనుకున్న టాక్టిక్స్ ఏదైతే అరెస్టులు జరుగుతూ ఉన్నా కూడా ఏమి జరగలేదు అని చెప్తే దమ్మి నమ్మేస్తారు జనం అని అనుకుంటే మరి అంత అమాయకులు ఏం ప్రజలు కాదు. కాబట్టి ఆ మీడియా ఛానల్ ట్రాప్లో తెలుగుదేశం పడకుండా ఉంటే తెలుగుదేశానికి మంచిది.